హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే ఫుల్ బెరిష్ మోడ్లో అయితే ఉన్నాయి. నిఫ్టీ 350 పాయింట్స్ డౌన్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 737 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా 545 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ వచ్చి 1390 అండ్ మిడ్ నిఫ్టీ 162 పాయింట్స్ అయితే క్లోజ్ అయింది అండ్ విక్స్ వచ్చేసి పెరిగి 8.33% పెరిగింది అండ్ ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ అని చెప్పొచ్చు అండ్ ఓవరాల్గా 13.80లో విక్స్ అయితే సెటిల్ అయితే అయ్యింది. అండ్ ఇంకా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఒక సాలిడ్గా ఒక రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. మార్నింగ్ మనకి చూడొచ్చు ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1 అవర్ వరకు కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఇంకా అక్కడ నుంచి కూడా సెల్ ఆఫ్ ఏదైతే April 2nd టారిఫ్స్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి అన్న న్యూస్తో కంప్లీట్గా డౌన్ అయితే అయ్యింది. చాలా ఫాస్ట్గా ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో అనుకుంటామో దీంట్లోకి వచ్చేసరికి 23,000 అయితే మంచి సపోర్ట్గా అయితే ఉంది. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 23,165. సో ఇంకొక 160 పాయింట్స్ ఫాల్ అయితే కనుక ఇక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా అనౌన్స్మెంట్స్లో పెద్దగా ఏం లేదు, మంచిగానే పాజిటివ్గా ఉంది అంటే లైక్ ఏదన్నా సరే టైం ఇంకా ఉందని కానీ లేకపోతే అంత ఏవైతే ప్రీవియస్గా ఉన్నాయో దాంట్లోంచి ఏమన్నా రేషనల్గా తగ్గించడం ఏమన్నా చేస్తుంటే కనుక అది డెఫినెట్గా మంచి పాజిటివ్ అయ్యి అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ సేమ్ అనౌన్స్మెంట్స్ సేమ్ ఇంకా ఇండియా మీద కావచ్చు మిగతా చైనా వేటల మీద కూడా టారిఫ్ వార్ కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా 23,000 కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ అగైన్ మనకి 22,400 22,000 లెవెల్స్ కూడా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపటి వరకు అయితే మనం ప్రిపేర్డ్గా ఉంటే బెటర్. సో తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది తర్వాత మార్కెట్స్కే వదిలేస్తే అదే ఫ్యాక్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో. మార్నింగ్ ఏదైతే ఈ వీక్ కనిపిస్తూ ఉందో కొంచెం అప్ సైడ్ అయితే వెళ్దామని ట్రై చేసింది, బట్ వెళ్ళలేదు. కంప్లీట్గా ఇదంతా కూడా ఏదైతే ఒక జోన్ లాగా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు కూడా పెద్దగా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఓవరాల్గా ఎక్కువ రావు. పొజిషనల్ ప్లేయర్స్ కూడా ఎక్కువ ఇక్కడ పాసిబిలిటీస్ అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎయిదర్ వేస్లో మనకి ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి ప్రైస్, ఆర్ఎల్స్ సప్లై జోన్కి కింద వస్తేనే మనకి పెద్ద మూవ్ ఏదైనా మనం పొజిషనల్గా చేసుకోవచ్చు కానీ, బట్ ఇక్కడ వరకు ఈ పర్టికులర్ ఈ బ్లూ జోన్ నుంచి రెడ్ జోన్ వరకు మాత్రం సెల్లర్స్కి పండగ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వరకు ప్రైస్ ఉన్నంతసేపు కూడా కాల్స్ అండ్ పుట్స్ సెల్ చేసుకొని హ్యాపీగా హెడ్జ్ పెట్టుకొని ఈ జోన్లోకి బయటకు వస్తేనే వాళ్ళకి డేంజర్. అదర్వైజ్ ఎన్నాళ్ళైనా సరే క్యారీ ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ప్రీవియస్గా కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఈ జోన్కి వచ్చేసరికి ఇక్కడనే చాలా వరకు టైం పాస్ అయితే చేసింది, ఆల్మోస్ట్ ఒక 2 to 3 months. సో అలా ఉంటే కనుక డెఫినెట్గా చాలా టఫ్ టైం అని చెప్పొచ్చు ఫర్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి అండ్ పొజిషనల్గా ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి. అండ్ ఇకపోతే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక 50,500. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 50,800. సో ఇంకా అరౌండ్ ఒక 300 పాయింట్స్ అయితే డౌన్ ద లైన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుందా లేకపోతే ఈ 50,500 కూడా బ్రేక్ అవుతుందా అనేది కమింగ్ అప్ డేస్లో 1-2 డేస్లో మనకైతే తెలుస్తుంది. సో ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో మనకి బయింగ్ జోన్స్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏమున్నాయో చూద్దాం. అలాగే ఓఏ డేటా కూడా ఎలా ఉందో అనేది ఒకసారి చూస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోతాం. సో నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మార్నింగ్ మనకి ఏదైతే మంచిగా గ్యాప్ అప్ ఏదైతే వచ్చిందో ఓకే కంప్లీట్గా ఫస్ట్ 15 minutes క్యాండిల్ అండ్ తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో ఇంకా అక్కడ నుంచి ధనధనం అని పడుతూనే ఉంది. సో ఆల్మోస్ట్ ఒక బేస్ లైన్ అయితే ఇక్కడైతే మనకి ఫామ్ అయితే అయిపోయింది. సో రేపటికి వచ్చేసరికి 23,197 అండ్ 23,132 వచ్చేసి మనకి నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 197 ఆర్ 23,200 బ్రేక్ అయితే అవ్వాలి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,240 ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,296 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,379గా అయితే ఉంటుంది. అండ్ ప్రీవియస్గా కూడా మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని చాలా వరకు నిఫ్టీ అయితే మంచిగా వెళ్ళింది. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా అయితే సెల్ అయితే చేయొద్దు, అట్లీస్ట్ వెయిట్ చేయండి. 23,132 వరకు వెయిట్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది, డేటా ఎట్లా ఉంది అనేది చూసి దాన్ని బట్టి షార్ట్ చేసుకోవడం బెటర్. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,087 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,040 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,976 అయితే ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మంచిగా పైకి అయితే వెళ్ళింది. అండ్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఏదైతే న్యూస్ రావడంతో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కోర్స్ అన్నీ కూడా వచ్చేయడం జరిగింది. అండ్ మన లైవ్లో కూడా చెప్పుకున్నాము, ఏదైతే ఈ 24th ది ఉందో లో ఏదైతే ఉందో, సో దీన్ని బ్రేక్ చేసుకుంటే తప్ప మనకి నెక్స్ట్ షార్టింగ్కి ఫ్రెష్ ఆపర్చునిటీ ఉండదు అనేసి. సో ఇది ఆల్మోస్ట్ అక్కడనే ఉండిపోయింది. మార్నింగ్ మనం 11 o'clock ఏమో లైవ్ పెట్టాము. సో ఆ టైం నుంచి కూడా 3:30 వరకు కూడా కంప్లీట్గా ఇంకెక్కడనే చిన్న చిన్న మూవ్స్ వేసుకుంటూ స్టాప్ లాస్లు కొట్టేసుకుంటూ ఉంది. సో చాలా వరకు బయర్స్ ఇక్కడ బాగా ట్రాప్ అయితే అయిపోతారు. సో అండ్ తర్వాత నుంచి కూడా ఏదైతే 50,985 అండ్ 50,741 వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్గా మనకు ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే అంటే ఒక 100 and 120 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ తీసుకొని మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 51,276 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,672 అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 51,984గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 50,741 కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,571 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 50,264 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,029గా అయితే మనకుంది. సో ఈరోజు ట్రేడర్స్లో మార్నింగ్ అయితే మనం ఇదైతే చేసాము 2 ట్రేడ్స్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో తర్వాత ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ జోన్ అనేది బ్రేక్ అయ్యిందో అరౌండ్ ఈ క్యాండిల్లోనూ ఐ థింక్ ఎక్కడనో మనం ఇంకొక పిఈ సైడ్ అయితే ట్రేడ్ ఇచ్చాము. సో మంచిగా అది కూడా 4 టార్గెట్స్ కూడా అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ క్యాండిల్ తర్వాతనే ఇచ్చాము, అప్పుడే పాసిబుల్ అవుతుంది. 4 టార్గెట్స్ కూడా 4 to 5 టార్గెట్స్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రోజు అయితే 4 ట్రేడ్స్ 4 కూడా మంచి బ్లాక్ బస్టర్ రిటర్న్స్ అయితే వచ్చినాయి. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 76,319 అండ్ అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 75,889 కూడా మనకు ఉంది. అండ్ ఇవాళ లైవ్లో కూడా చెప్పడం జరిగింది 76 వచ్చేసి బిగ్గెస్ట్ సపోర్ట్ ఇక్కడ వరకు వెళ్తుంది అనేసి. ఒక టార్గెట్ కూడా చిన్నది ఒక స్కాల్పింగ్ ట్రేడ్ కూడా ఇచ్చాము, అది మంచిగా వర్కౌట్ కూడా అయ్యింది. అండ్ 76,300 దగ్గర మనకి కన్ఫర్మేషన్ తీసుకుని మినిమం 5 minutes ఆర్ 15 minutesలో మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 76,569 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 76,833 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,096కి అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ ఇక్కడ కూడా ఒకటే సూత్రం మనం ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా అయితే షార్టింగ్ అయితే చేయొద్దు. సో ఇక్కడ మినిమం కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే, అది 9:30 లోపల మ్యాక్సిమం ట్రేడ్స్ అయితే తీసుకోకండి. మీరు ఇంట్రాడే ట్రేడర్ 1 lakh 2 lakh లోపు క్యాపిటల్ ఉంది అనుకుంటే కనుక ఈ రూల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో చాలా యూజ్ అవుతుంది. నాకు కూడా చాలా హార్డ్ వేలోనే నేను ఇది నేర్చుకున్నాను. 9:30 లోపల వరకు కూడా చాలా వాలటైల్గా ఉంటుంది. బీటీఎస్టీ ఎవరైతే తీసుకున్నారో అంటే బ్యాంక్ నిఫ్టీలోనే కాదు, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేకపోతే రిలయన్స్లో కావచ్చు, ఇలాంటి కొన్ని మేజర్ స్టాక్స్లో ఏవైతే ఉన్నాయో బీటీఎస్టీ తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవడం, పొజిషన్స్ను ఒకసారి డంప్ చేయడము, లేకపోతే న్యూస్ పరంగా కావచ్చు, ఏదైనా నెగిటివ్ న్యూస్ నైట్ వచ్చిందనుకోండి వాళ్ళు ఎగ్జిట్ అవడం కుదరదు, మార్నింగ్ ఎగ్జిట్ అయిపోతారు. సో ఆ టైంలో మనకి చాలా వాలటైల్ ఉంటుంది. అది సెటిల్ అవ్వాలి అంటే కనుక 9:30 వరకు. సో 9:30 లోపల చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఈవెన్ మీరు ప్రాఫిట్స్ ఉన్నా సరే చాలా వరకు మనకి బుక్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి సో 9:15 to 9:30 మధ్యలో అబ్జర్వ్ చేయండి, ప్రాపర్గా అంతా సెటప్ అంతా చూడండి, అప్పుడు తర్వాత తీసుకోండి. మీరు ట్రేడర్స్లో మెంబర్ అయ్యి ఉంటే కనుక మీకు తెలిసే ఉంటుంది, మనం 9:20 తర్వాతనే స్ట్రైక్ ప్రైసెస్ ఇవి యాడ్ చేసుకోండి అని ఇస్తాము. 9:30 తర్వాతనే కాల్ వస్తుంది తప్ప ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1 or 2 times ఏమన్నా ఇచ్చుండొచ్చు, కానీ నాకు తెలిసి అవి కూడా ఉండవు. బట్ 9:30 తర్వాతనే నేను ట్రేడ్ అనేది ఇస్తాను. సో అప్పటికి ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పర్సంటేజ్ కూడా హై పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటుందని కూడా మీకు కూడా తెలుసు. సో 9:30 వరకు ఓవరాల్గా ట్రేడ్స్ అనేవి బంద్ చేసేయండి. ఎక్కువ అవి చాలా రిస్కీతో కూడుకున్నవి. 1 to 2 lakhs క్యాపిటల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రూల్ అనేది పెట్టుకోండి.
సో డౌన్ సైడ్ వచ్చేసి మనకి 75,889 దగ్గర మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 75,658 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,331 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,010గా ఉంది. అండ్ ఒకసారి ఓఏ డేటా చూసేద్దాం. ఓఏ డేటా చూసుకునేసరికి కాల్ సైడ్ 532 అండ్ 476. సో పెద్దగా డిఫరెన్స్ అయితే మనకి లేదు, పుట్ సైడ్ కొంత మాత్రమే తక్కువ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ ఫార్ మంత్ ఓవరాల్గా చూసుకుంటే 612 అండ్ 528 ఓవరాల్గా 84,000 అయితే మనకి డౌన్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకొంచెం డౌన్ మూవ్ ఉంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది. అంత భయంకరమైన బేరిష్ అయితే మనకు అనిపించట్లేదు. సో దాన్ని బట్టి మనం రేపటి ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఉగాది అని కూపన్ కోడ్, ఈ రోజు మిడ్ నైట్తో అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్, ఈ రోజు జాయిన్ అవ్వండి. కూపన్ ఉంది కాబట్టి మీకు 20% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యు ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.